హలో అండి, నేను మీ మనోజ్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక టేస్టీ రెసిపీతో. దాని పేరే క్రిస్పీ దొండకాయ ఫ్రై. సో చేసుకునే ముందు దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా దొండకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, మెంతులు సరిగ్గా 10, శనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక 10, నూనె. ముందుగా దొండకాయలను కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి కడిగి పెట్టుకోవాలండి. ఇలా ప్లేట్లో తీసుకొని తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కేదాకా వెయిట్ చేయాలండి. కొంచెం వేడెక్కిన తర్వాత మనం నూనె వేసుకోవాలి. అందులో నూనె వేసుకున్న తర్వాత నూనె కొంచెం హీట్ ఎక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుందామండి, ఎందుకంటే దొండకాయలు ఉడికేసరికి టైం పడుతుంది. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సో దానికోసమని కడాయి పెట్టుకొని అందులో కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, జీలకర్ర, ఇంకా మనం ముందుగా తీసుకున్న 10 మెంతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో వేసేసేయాలండి. ధనియాలు. ఇప్పుడు ఇవి బాగా కలుపుకోవాలండి. ఎంతవరకు అంటే ఇది మొత్తం బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలి. మనం 10 మెంతులు ఎందుకు తీసుకున్నామంటే ఇది జస్ట్ మనం ఫ్లేవర్ కోసం వేస్తున్నాం. ఎక్కువ మెంతులు వేస్తే కనుక కూర చేదొచ్చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతుందండి. ఈలోపు ఒకసారి మనం కూర చెక్ చేసుకుందాం. దొండకాయలు ఉడుకుతున్నాయి, ఒకసారి మనం కలిపే పెట్టుకుందాం. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత చూడండి, ఆల్మోస్ట్ ఉడికాయి దొండకాయలు. సో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం, తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు ఇక్కడ కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మనం ఇంకా మసాలా ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో అందులో కూడా కొంచెం ఉప్పు వేయాలి. సో ఇక్కడ ఉప్పు అది వేసిన తర్వాత మూత క్లోజ్ చేసి మనం ఇది బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి కదండి, వీటిని మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టేద్దాం. ఇందులో వెల్లుల్లిపాయలు, కారం, ఇంకా తగినంత ఉప్పు వేసి పౌడర్ ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు మనం దొండకాయ ఏదైందో చూద్దాం. ఇలా మూత తెరిచి చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీరు ఎంత బాగా కలుపుకుంటే మీరు కట్ చేసి పెట్టుకున్న ప్రతి దొండకాయ ముక్కకి కూడా అంత బాగా మసాలా అనేది పడుతుందన్నమాట. సో ఒకసారి మూత క్లోజ్ చేసేసి ఒక 5 minutes ఇలా వేగనిద్దాం. చూడండి, ఆల్మోస్ట్ 5 minutes తర్వాత మూత తెరిచి చూస్తే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకా మన కర్రీ. సో ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన క్రిస్పీ దొండకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసుకోండి.